95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్న ఎమ్మెల్యే. కాళేశ్వరం టీఎస్పీఎస్సీ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో మీడియా సమక్షంలో డిమాండ్. కాప్రా మున్సిపల్ కార్యాలయం ముందు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల గోడు. పెండింగ్ లో పెట్టిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నపం. గోవాలో ఎంజాయ్ చేస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి. భారీ మెజారిటీతో గెలిచానన్న ఆనందంలో కార్యకర్తలతో కలిసి విన్యాసాలు. డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ పాఠశాలలోని చదువుతున్నటువంటి పేద విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. కురుపాం మండల కేంద్రంలోని గల ఆదర్శ పాఠశాల వద్ద 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ముఖ్యమంత్రి లక్ష్యమని 40,000 రూపాయల విలువ చేసే బైజూస్ మరియు ట్యాబ్లను 8వ తరగతి విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. కావున ప్రతి విద్యార్థి కూడా సక్రమంగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ జి సుజాత, జిల్లా కోఆప్షన్ సభ్యులు షేక్ నిషార్, తహసీల్దార్ ఆర్ రమేష్ కుమార్, ఎంఈఓ ఎన్ సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ జె సుజాత, ఉప సర్పంచ్ షేక్ ఆదిల్, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ జిలానీ, మండల కన్వీనర్ ఐ గౌరీశంకర్, వైసీపీ గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు అందవరపు కోటేశ్వరరావు, ఎంపీటీసీలు వి బంగారనాయుడు, టీవీఎస్ స్వామి యోజులు, సంతోష్ని, ఐయర్ల కార్పొరేషన్ డైరెక్టర్ గౌర జయచంద్రశేఖర్, కళింగ వైసీ కార్పొరేషన్ డైరెక్టర్ కె సురేష్ కుమార్, వైసీపీ నాయకులు షేక్ నూరెల్లా, శ్రీధర్ తదితరులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి శంకర్రావు, రామ, గోవిందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి కురుపాం మండలంలో గల సుమారు శివంపేట జడ్పీసీ శివంపేట కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలు, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలులోని ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో కూడా వేల కోట్లకు టెండర్లు దక్కించుకుని నాసీరకంగా పనులు చేసిన కన్స్ట్రక్షన్స్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో జరిగినటువంటి కుంభకోణంపై దర్యాప్తు జరపాలని అన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ చేసిన అప్పటి చైర్మన్ సభ్యులను కాపాడడం కోసమే గత ప్రభుత్వం సిట్ వేసిందని ఆరోపించిన ఆయన ఇప్పటి వరకు సిట్ ఎవరిని ప్రశ్నించలేదన్నారు. టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోని డబ్బు, మద్యం పంపిణీ విపరీతంగా జరిగిందన్నారు. కేసీఆర్ దొరపాలన పోయి మరో దొరపాలన వచ్చిందే తప్ప బహుజనులకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్న గత హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోని రాష్ట్రంలో 17 స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తుందని, పొత్తులపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయమే తుది నిర్ణయమని ప్రకటించారు. బీఎస్పీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామన్న ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు చంద్రకల్ దేశీ ఇటిక్యాలలోని పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇండస్ట్రియల్ పార్కుల పేరుతోని 30,000 ఎకరాల భూమిని, అసైన్డ్ భూములను పేద ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. 30,000 ఎకరాల భూమిని గుంజుకున్నారు. దాంట్లో ప్రత్యేకించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతుల దగ్గర నుంచి గుంజుకున్నారు. సో ఆ భూములన్నీ కూడా వాపసు ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం, అప్పట్లో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని ఒక్కొక్క ఎకరాన్ని 100 కోట్ల రూపాయలకు వేలం వేసి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖజానాలు ఇసుకున్నారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే ఈ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టింది.
సో దాని మీద కూడా ఒక విచారణ చేసి ఆ భూములు మళ్ళీ ఈ పేద ప్రజలకు వాపసు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ, టీఎస్పీఎస్సీలో ఏదైతే కుంభకోణం జరిగిందో ఇదే నాగర్ కర్నూలు, ఇదే ఫంక్షన్ హాల్ కేంద్రంగా ఇదే మీడియా ముందరనే ఆ రోజు ఆధారాలతో సహా వివరించడం జరిగింది. మరి దాంట్లో ఇంతవరకు చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని కానీ సభ్యులను కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. సో సిట్ వేసిండ్రు, సిట్ కేవలం నిందితులను రక్షించడం కోసమే సిట్ వేసిండ్రు అన్నది అది సుస్పష్టం. సో అందుకొరకు ఆ నిందితులను నిజంగా శిక్షించాలంటే తప్పకుండా ఈ కేసును సిబిఐకి ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కాళేశ్వరం లో జరిగిన కుంభకోణం సంబంధించి కూడా మరి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మన మిషన్ భగీరథలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. అదేవిధంగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ మిషన్ భగీరథలో కానీ పనిచేసిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్లులు రిలీజ్ చేయకుండా వాళ్ళను పర్మనెంట్గా బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిగా కూడా, వాళ్ళు ఎంత పెద్ద కంపెనీ అయినా కావచ్చు, వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో పేద ప్రజలకు గొంతుగా కాబోతున్నది. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ ఉండబోతున్నది. మరి ఇదే విషయం మీకు చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ సాగర్ పత్రికా విలేకరుల ముందు వారి గోడును వెలబుచ్చుకున్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బకాయిల వల్లే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిందని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్లను పట్టించుకునే నాదుడే లేడని, పండగ వచ్చినా పబ్బం వచ్చినా జరుపుకునే స్థితిలో కాంట్రాక్టర్లు లేరన్నారు. లోన్స్ సమయానికి కట్టలేక, క్రెడిట్ అప్పు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులలో ఉన్నామని తెలిపారు. ఒక బీఫామ్కి 2,000 కోట్లు తీసుకున్న ప్రభుత్వం 1,500 కోట్లు అప్పు తీర్చలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను, వారి పెత్తందారిని కాంగ్రెస్ ప్రభుత్వం సహించిందని చెప్పింది. కానీ జీహెచ్ఎంసీలోని ఏసీ ఫైనాన్స్లో జయరాజ్ కెనడీ అనే వ్యక్తి రిటైర్మెంట్ అయ్యాక కూడా 5 సంవత్సరాల నుండి పేద కాంట్రాక్టర్ల దగ్గర కొంత డబ్బు తీసుకుని వాళ్ల పేమెంట్స్ క్లియర్ చేయడానికి ఇస్తున్నారని, చిన్న చిన్న కాంట్రాక్టర్లను పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. సంక్రాంతిలోపు పెండింగ్ బకాయిలు క్లియర్ చేయకపోతే మర్నాడు నుండి కాంట్రాక్టర్లు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. ఆయననేమో నిండా ముంచిండు, ఈయన సలి లేకుండా మూస్తుండు. తడిగుడ్డలు పెట్టి గొంతు కోసేటాటుంది రేవంత్ రెడ్డి కూడా. ఓడదాటిన దగ్గర ఓడమల్లాయ, ఓడదాటినాక బోడమల్లాయ అంటున్నాడు. ఆయన ఎక్కక ముందు ఇదోటి అదోటి చెప్పిండు, అది ఇస్తా ఇది ఇస్తా 6 గ్యారెంటీలు అన్నాడు కాదు. ఈయన కూడా ఏది చేసే పరిస్థితి లేదు. మా మీద కాంట్రాక్టర్లను దయదలిచి రేవంత్ రెడ్డి నువ్వు కరెక్ట్గా యువకుని కాబట్టి నీకు ముందు ఫ్యూచర్ ఉండాలంటే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని సత్వరమే నీవు మమ్మల్ని ఏదో ఒక దారికి ఒడ్డుకు చేస్తేనే నిన్ను ఏమైనా కానీ మేము రేపు నమ్మే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఆ బ్యాలెన్స్ వర్కులు ఏమో అవి తొందరగా మేము మొదలు పెడతాం. మా పండుగల కన్నా ఇచ్చేతాటు చెయ్యా నీ యువకునివి. మరి నీవు కూడా ఇట్లా అయినావు అనుకో, ఇంకా నీవు అందరూ ఆంధ్రోలు అన్నారు కానీ అసలు ఆంధ్రోలు మీరే అవతారం ఎత్తినరు. మరి ఎవరైతే బడ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకే కోట్లు ఇచ్చేస్తున్నారు. కానీ మాకు అరే 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు చేసిన 10 లక్షల బిల్లులు కూడా వేయలేకపోతున్నారు. అంటే ఇంత దారుణం ఎక్కడ పోతుంది తెలంగాణ? 18,000 కోట్లకి తెలంగాణ వచ్చినాక ఒకరొకరికి తెడ్డు చూపుట వచ్చిండు. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు 3 నెలలకు పడుతున్నాయి, రెండోసారి 6 నెలలకు అయింది, ఆ తర్వాత 8 నెలలు, ఇప్పుడు సంవత్సరం అయింది. కేసీఆర్ ఇదా రేపిస్తా మాపిస్తా అంట చెప్పి మేఘా కృష్ణారెడ్డి బడ కాంట్రాక్టర్కు మిషన్ భగీరథల కోట్లు ఇస్తున్నాడు. ఇదే జయరాజ్ కెనడీ. ఇంకొకటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకర్తీయ కానీ, ఆర్ఎండి కానీ, ఇంట్లో కొన్ని జిహెచ్ఎంసీల పెద్ద ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్లు కానీ ఎవరైతే కమిషన్ ఇస్తారో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు రాత్రి రిలీజ్ అవుతున్నాయి. కానీ మా దగ్గర చూస్తే నిద్ర లేదు. మరి మా దగ్గర మేము అడవి కూలీలో లేక తయారైనాం కాంట్రాక్టర్ చేసి, పేరుకేమో కాంట్రాక్టర్. మేడ్చల్ జిల్లా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అనంతరం గోవాలోని ఎంజాయ్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్కూల్ డ్రైవింగ్ చేస్తూ, బోట్ రైడ్ చేస్తూ దర్శనమిచ్చారు. భారీ మెజారిటీతో గెలిచానన్న ఆనందంలో కార్యకర్తలతోటి కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. మోసేవాళ్లు ఉంటే ఎక్కడైనా రాజునే అంటూ అనే విధంగా ఈ వీడియోలో విన్యాసాలున్నాయి. ఇక మాజీ మంత్రి రైడ్స్ చేస్తుంటే కార్యకర్తలు జై మల్లన్న అంటూ అరుస్తూ కేకలు పెడుతూ ఉత్సాహపరుస్తున్నారు.
మంచిర్యాల జిల్లా మందమరి ఏఐటియుసి కార్యాలయంలోని నిర్వహించిన సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ భీమనాథుని సుదర్శన్లు మాట్లాడుతూ కార్మికులకు జనవరి నెలలో రావాల్సిన సిఎల్పి ప్రమోషన్ కొంత ఆలస్యం జరిగిందన్నారు. యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారి చొరవతోటి ఈ 2 రోజులలోని ఎస్ఎల్పి ప్రమోషన్ లెటర్స్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించారని అన్నారు. అదేవిధంగా కాసేపటికి 2వ గనిలోని ప్రమాదానికి గురయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించినటువంటి మైనింగ్ సర్దార్ మచ్చం రమేష్ కి ఏఐటియుసి పోరాట ఫలితంగా అతని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా యాజమాన్యం ఒత్తిడి తెచ్చి కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఏఐటియుసి కార్మికుల పట్ల చిత్తశుద్ధితోటి పనిచేస్తూ కార్మిక హక్కులను కాపాడడంలో ముందు వరుసలో ఉంటామని అన్నారు. అదేవిధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ న్యూ ఇయర్ క్యాలెండర్స్ ను కూడా ఈ 1-2 రోజుల్లోనే ఇవ్వనున్నారని తెలిపారు. అనంతరం ఏఐటియుసి నూతన సంవత్సర ప్యాకెట్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలోని బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, ఇతర నాయకులు ఆంటోనీ, దినేష్, తుమ్మ సంపత్ తదితరులు పాల్గొన్నారు. రావాల్సిన నూతన సంవత్సర క్యాలెండర్లో ఆలస్యం జరిగింది. నిన్న సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ సీతారామయ్య గారు నిన్న సిఎండి డైరెక్టర్ పాతో మాట్లాడడం జరిగింది. 2-3 రోజులలో సింగరేణికి సంబంధించిన క్యాలెండర్లు కూడా అన్ని గనుల కార్మికులు కూడా అందజేసేటకు యాజమాన్యం అంగీకరించడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఎస్ఎల్పి అండర్గ్రౌండ్లో పనిచేసే కార్మికులకు 7 సంవత్సరాలకు, అదేవిధంగా సర్ఫేస్ డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులకు 8 సంవత్సరాలకు అదనంగా ఎస్ఎల్పి ద్వారా ఏఐటియుసి ఆనాడు అగ్రిమెంట్ చేసింది. అది జనవరి 1కి ఇవ్వాల్సి ఉండి యాజమాన్యం కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేయడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని కూడా ఇలా జియో ఆఫీస్లో సిద్ధంగా ఉన్నది. నిన్న సీతారామయ్య గారు కూడా ఆ ఎస్ఎల్పికి సంబంధించిన విషయాన్ని మరి మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. రేపు ఎల్లుండి 2 రోజులలో కూడా సింగరేణి కార్మికులకు ఎస్ఎల్పి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఎస్ఎల్పి ఇంక్రిమెంటు పత్రాలు అందజేస్తారని చెప్పేసి ఏఐటియుసిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా సింగరేణి కార్మికులు ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు ఏఐటియుసిని గుర్తింపుగా గెలిపించినందుకు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా రాజీ లేకుండా కూడా ఈరోజు సింగరేణి కార్మికులకు రావాల్సిన అన్ని కూడా ఇప్పించడానికి కృషి చేస్తుందని చెప్పేసి ఏదైతే కాస్పేట 2లో నిన్న జరిగినటువంటి రమేష్ మైనింగ్ సర్దార్ మృతి పట్ల కూడా మరి గోదావరి ఖానీ హాస్పిటల్లో మరి ధర్నా చేసి ఇలా యాజమాన్యం తప్పిదం ఉన్నది. యాక్సిడెంట్ అయిన మనిషిని హాస్పిటల్లో 18 రోజులు ఉంచుకొని ఈరోజు చివరకు ఆయన చనిపోవడం జరిగింది. దానికి కారణమైన బాధ్యులైన వైద్యులందరినీ కూడా మరి వెంటనే క్రిమినల్ చర్యపై కేసులు నమోదు చేయాలని ఏఐటియుసిగా డిమాండ్ చేసింది. అదేవిధంగా ఆ కార్మికునికి మైన్ యాక్సిడెంట్ గా ట్రీట్ చేసే విధంగా కూడా యాజమాన్యం ఒప్పించి ఆయనకు మైన్ యాక్సిడెంట్ కింద అతని మరణాన్ని ధృవీకరించడం జరిగింది ఏఐటియుసి ఆధ్వర్యంలో. ఇవాళ ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే యాక్సిడెంటల్ బెనిఫిట్ కావచ్చు, ఇతరత్ర బెనిఫిట్స్ కావచ్చు, ఆ కుటుంబానికి ఉద్యోగం కూడా ఇచ్చడానికి యాజమాన్యం అంగీకరించిందని చెప్పేసి ఎల్లవేళలా ఏఐటియుసి కార్మిక పక్షాన నుండి పోరాటాలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఆధ్వర్యంలోని వాహనదారులకు అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. రేడియం స్టిక్కర్లు లేని ట్రాక్టర్లను రేడియం స్టిక్కర్లు వేయించి 15 రోజుల కాలంలో పూర్తి స్థాయిలో అన్ని వాహనాలకు స్టిక్కర్లు వేయించుకోవాలని కోరారు. మట్టి, ఇటుక రవాణా చేసేటప్పుడు తప్పకుండా పైన క్లాత్ కట్టాలని, ట్రాఫిక్ ఆటంకం కలగకుండా నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేయరాదన్నారు. రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, నెంబర్ ప్లేట్ కనపడే విధంగా చూసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని పట్టణ సిఐ నాగరాజ్, ఎస్ఐ విఎన్ రావు పాల్గొన్నారు. అక్కడ కూడా పెట్టండి ఎక్స్టెండ్ లిమిట్. క్లాత్ రమేష్ రమేష్
ఇనిషియేట్ అయింది. మనకి ఇది లక్ష్య ఇది ఎనీ ట్రాక్టర్, ట్రాలీ, దెన్ ట్రక్, 4 వీలర్స్, హెవీ వెహికల్స్ ఇది నైట్ టైంకి చాలా ఇది ప్రాబ్లం వస్తుంది. 2 వీలర్స్ మోటార్ సైకిల్ మీద ఎవరు ట్రావెల్ చేస్తున్నారు, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఆకి విజిబిలిటీ ఏం లేదు ఇది బికాజ్ బ్యాక్ సైడ్ ఇది లైట్ పని చేయట్లేదు, దెన్ ఎనీ రేడియం స్టిక్కర్ అవైలబుల్ లేదు. సో ఇది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్టీఓ ఆఫీస్ ఈరోజు మనం 30 ట్రాక్టర్ ఇది ఐడెంటిఫై చేసాము. అండ్ వీ హ్యావ్ పుట్ రేడియం స్టిక్కర్ ఆన్ ఆల్ ద సైడ్స్. ఫ్రంట్ సైడ్ ఇది వైట్ కలర్ స్టిక్కర్ విచ్ విల్ బి రేడియం స్టిక్కర్ విచ్ విల్ బి విజిబుల్ ఇన్ ద నైట్ అవర్స్. దెన్ సైడ్ కి yellow color sticker and back side ki red color sticker. So in night time ki idi even if light of the vehicle is not working, then with the help of radium sticker the 2 wheelers or 4 wheelers driver they can know that there is one vehicle which is standing or which is moving in opposite direction or going in the same direction. So ka idea vastundi. So and nenu andarki idi Bhadrachalam sub division lo mottam andarki appeal chestunnamo, ఇది ప్లీజ్ ఇది కోఆపరేట్ చేయండి, ఇది మీకోసం ఇది బికాజ్ రోడ్ యాక్సిడెంట్లో తెలంగాణలో చాలామంది చనిపోతారు. అది రీసెంట్ సర్వేలో కూడా మనం తెలంగాణలో నియర్ అబౌట్ 6 ఉంది రేట్. సో అది చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ స్టేట్స్. సో వీ రిక్వెస్ట్ లోకల్ పీపుల్ ప్లీజ్ హెల్ప్ అండ్ ప్లీజ్ ఎనీ లారీ డ్రైవర్ ఉన్నారు, ఆనర్ ఉన్నారు, లారీ అసోసియేషన్ అండ్ ట్రక్ అసోసియేషన్ అందరికీ అపీల్ చేస్తున్నాము, ప్లీజ్ కోఆపరేట్ us and go to nearest RTO office and purchase. ఇది కాస్ట్ చాలా తక్కువ ఉంది, 350 రూపీస్. ఇది ఏం లేదు, ఇది 350 రూపీస్లో ఆల్ సైడ్ దే ఆర్ కవరింగ్ విత్ రేడియం స్టిక్కర్స్. సో ప్లీజ్ గో టు ద నియరెస్ట్ RTO ఆఫీస్ అండ్ you make sure that these all type of radium stickers are pasted on your. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ఎల్లమ్మగూడ గ్రామ శివార్లో గల 509/35 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిపైన మద్దూరు నర్సింహులు అదనపు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ వడ్డేపల్లి యాదగిరి తండ్రి నర్సింహులు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫ్లాట్స్ రూపంలో చేసి ఒక్కో ఫ్లాట్కి 5 నుండి 7 లక్షల రూపాయల వరకు తీసుకుని విక్రయిస్తున్నాడని, ఈ ప్రభుత్వ భూమిని గతంలో కూడా నిరుపేదలకు సాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి భూమిలో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. దీన్ని అధికారులు చూసి చూడనట్లుగా పోతున్నారని మద్దూరు నర్సింహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు నన్ను పట్టించుకుంటలేదు. పట్టించుకోకపోతే నేను ఏం చేయాలి అర్థం కాదు. మాది కోనంపేట, అది ఎల్లమ్మగూడ శివారు ఉండే మార్చి మళ్ళీ ఒడ్డపల్లి అయింది. ఒడ్డపల్లి సెక్రటరీ కూడా పట్టించుకుంటలేదు. మళ్ళీ మొన్న పోతే మెంబర్ కలిస్తే నోటీస్ రాసిర్రు. నోటీస్ అంటే ఇస్తే నోటీస్ కూడా చింపేసారు వాళ్ళు. నోటీస్ కూడా చింపేసి నేను ఏం చేయాలో అర్థమవుతుంది నాకు. నాకేమో శాతగానే ఉంది. నేను నా కొడుకు లేరు, అంత బిడ్డలే, 4 బిడ్డలే. ఇప్పుడు నీకు ఏం కావాలని? భూమి కావాలని అనుకుంటున్నా. భూమేనా? నా భూమే కావాలి సార్. చర్చి గురించి నా ఇంటికి కాదు. అంటే కాకపోతే ఇల్లు కాకపోతే చర్చి వద్దంటే ఇల్లు కూడా కట్టుకుంటాను చెప్పిన. దాని సర్వే నెంబర్ ఏమో ఐడి ఉందా? 905 ఉంటుంది. 2008 గుంటలు తీసుకున్న భూమి చింతతేరు రాముల దగ్గర తీసుకున్నా. అప్పుడు సర్పంచ్ అందరు కాగితాలు కూడా రాశారు. కాగితాలు రాసినాక ఇది తీసుకొని నేను కడీలు కూడా వేసిన. కడీలు వేసుకున్నాక మళ్ళీ వచ్చి ఆ యాదా వచ్చి ఆయన నడుపుకున్నాడు. కొడుకు కూడా కాదు సొంతం, వాళ్ళ తమ్ముడు కొడుకు వచ్చి అటు కడీలు కూడగొట్టి అతనికి అమ్మిండట. చింత వచ్చి
నేను మస్తు జరిగిన కానీ రాలేదు, ఏ ఆఫీస్కి పట్టించుకోలేదు. ఇది గవర్నమెంట్ భూమి అంట, మరి నాకు చర్చ కోసం కొన్నా నేను. అయితే నాకు అవసరం లేదు తెలియదు, నా వద్దు అనబట్టి వద్దంటే నేను అందరికి ఎట్లా ఇచ్చేవాడు అడిగినా. అందరికి ఎట్లా ఇచ్చేవాడు అడిగితే అందరికి నా ఇష్టం అంటుండు, నా ఇష్టం పక్కన అడుగుతా, నువ్వేం చేసుకుంటావు చేసుకోపోని వెళ్ళిపోతున్నాడు. ఎవరు ఎక్కడ దాపలేదు, కొట్టాలని చేత కాదు నాకు. కడీలు కూడా పిచ్చికేసాడు నేను, కాకపోతే వాస్తవం ఉన్నాయి. సిగ్నేచర్ శివారు అది ఒడ్డపల్లి శివారు ముందు ఎల్లమ్మ కూడా ఉండే, ఇప్పుడు మారింది ఒడ్డపల్లి అయింది. ఇప్పుడు ఎన్ని గుంటలు రావాలి? 5 గుంటలు రావాలి. సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబరు 900 అయితే ఉండదు నాకు, 509 నంబర్లు రా. మళ్ళీ అందరికి ఎట్లా కట్టిస్తున్నావు నాకెట్లా అంటే నా ఇష్టం, అది నువ్వెవడో అంటే అందుకు అలాంటి నన్ను బూతు మాటలు తిట్టుకుంటా. అయితే నేను ఎక్కడెక్కడ తిరిగినా కానీ ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోయినా, ముందు ఎంఆర్ దగ్గర పోయినా, నేను ఇయ్యమనబట్టి ఎంఆర్ దగ్గర పోయినా, ఆయన ఆర్ఐ అంటుండు, నువ్వు అవసరం లేదు మేమేం చేయాలి పో అంటుండు. ఆయన ఆర్ఐ పోయిండు, కలెక్టర్ దగ్గర పోయినా లెటర్ రాసిండు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. మరి నా పరిస్థితి ఏముందని అత్నూర పోయినా తీసుకొచ్చిన ఉన్నాయి, అవి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. కడీలు వాటినాయి కూడా, కడీలు ఉన్నాయి, ఫోటో కూడా తీసి పెట్టినా. అవి నువ్వేమున్నావు రూపాటు చిత్తరా, ఈయన కూరగాయలు పెట్టా కొడుకు వచ్చి ఆయన కంప్యూటర్ నువ్వెవడో అని బూతు మాట తిట్టబట్టి, బూతు మాట తిట్టి అట్లా ఎందుకంటే నా ఇష్టం రాబట్టి నువ్వు వాడికి వస్తే ఏమైతావో చూడు మరి అంటుండు. ఇప్పుడు నీకు ఎన్ని గుంటలు రావాలి? 5 గుంటలు రావాలి. 5 గుంటల భూమి నాది, నాకు ఏం బాగలేదు. కాకపోతే ఆశపడితే ఏమన్నా 10 ఇస్తా కానీ అట్లా వద్దంటే నేను గుంటియా నీకేం ఆడిపోతావు పో అన్నాడు. నీకు దిక్కున్నతో చెప్పుకోపో అని చెప్పిండు. నేను దిక్కున్నతో చెప్పుకుంటే కూడా ఎవరు ఆధారం లేకపోలేదు. నిన్న కూడా మన కలెక్టర్ ఆఫీస్కి పోయినా, నేను మాట్లాడుతున్నాడు కానీ ఏం చెప్పినా ఎంఆర్ఓతో పోమన్నాడు. మళ్ళీ ఎంఆర్ఓ పోతానని అనుకుంటున్నా ఈరోజు. తెలంగాణ ఉద్యమ కవి, ప్రజా వాగ్గేయకారుడు, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ జన్మదిన వేడుకలను మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో జిల్లా నృత్య కళాకారుల సమైక్య ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థుల సమక్షంలోని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, కేకును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న జాతీయ స్థాయి జానపద కళాకారుడు దమ్మాల శ్రీనివాస్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అడుగు ప్రజలను చైతన్యం చేసిన ఉద్యమ ప్రజా వాగ్గేయకారుడు మిట్టపల్లి సురేందర్ అని అన్నారు. ప్రజా సమస్యలపై తన కలం గళం ద్వారా ఉద్యమించిన ప్రజాకవి అని పొగిడారు. ఈ కార్యక్రమంలోని మడ్డి వేణుగోపాల్, సీనియర్ డాన్స్ మాస్టర్ రిధం సది, ఉడతా సాగర్, ఎర్రవేని రమేష్, విజయ్, రంజిత్, చింతనిప్పుల అరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Very good. Okay, thank you. Thank you. కొంచెం సిగ్గుపడతాడు ఎక్కువ. ఇక్కడ కూర్చో కూర్చుంటాను. ఉద్యమానికి తన కలం ద్వారా ఊపిరి పోసిన దళిత బిడ్డ మిట్టపల్లి సురేందర్ గారి జన్మదినం సందర్భంగా ఈ దివ్యాంగుల మధ్య జరుపుకోవడం మన మంచిర్యాల జిల్లా కళాకారుల అదృష్టం. ఎందుకంటే అలాంటి ప్రజా కళాకారుడు, ప్రజా వాగ్గేయకారుడు ఇలాంటి వేడుకలు జరపడం వల్ల, ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవడం వల్ల ఇంకా ఆయురారోగ్యంతో ఉంటారని తెలియజేస్తూ ఈ మా మిత్రుడు, మా తమ్ముడు సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేంద్రన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి మనోవికాస స్కూల్లో కళాకారులందరం కలిసికట్టుగా మరి వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది. వారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పండ్లు మరియు అలాగే స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే మలిదశ ఉద్యమంలో తన పాటతోని, తన కలంతోని మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 8వ తరగతి విద్యార్థి
విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్న ఎమ్మెల్యే. కాళేశ్వరం టీఎస్పీఎస్సీ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో మీడియా సమక్షంలో డిమాండ్. కాప్రా మున్సిపల్ కార్యాలయం ముందు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల గోడు. పెండింగ్ లో పెట్టిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నపం. గోవాలో ఎంజాయ్ చేస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి. భారీ మెజారిటీతో గెలిచానన్న ఆనందంలో కార్యకర్తలతో కలిసి విన్యాసాలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.